రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలాగా చేశారు. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఒక దండుగా రకరకాలుగా కేవలం రైతులనే కాదు అన్ని వర్గాలను వేధిస్తున్నటువంటి సందర్భాలు సంఘటనలు చూస్తున్నాం. ప్రజాపాలన అన్నారు, ప్రతీకార పాలన జరుగుతుంది. మరి ఈరోజు రైతు సంగ్రామ సదస్సు మేము నిర్వహిస్తే పోటీగా రైతు మేళాల పేరిట 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అది ఒక బ్యాండ్ మేళా లాగా ఉంది. మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోని ప్రతీకార చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా చేసే కార్యక్రమాలన్నింటిని కూడా రేపు ఎండగట్టబోతున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సదస్సు నిర్వహించవచ్చు, ఎవరైనా సమావేశాలు నిర్వహించవచ్చు, కానీ అధికార పార్టీ అనుమతి ఇవ్వాలి తప్ప ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించొద్దు. మీరు ఎన్ని అవరోధాలు చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి స్వచ్ఛందంగా మా కార్యకర్తలందరూ కూడా డెకరేషన్ చేసుకుంటుంటే, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటుంటే ఎక్కడ పడితే అక్కడ చించేసుడు, పలగొట్టుడు, కూలగొట్టుడు, చివరికి మరి ఈ రోజు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా పోలీసులు వేధిస్తున్నారు. ఉద్యమకారుల మేము ఖచ్చితంగా మీరు చేసే వేధింపులకు భయపడం. ఖచ్చితంగా రేపు మా అంచనాలకు మించి మరి పెద్ద ఎత్తున ఈ సదస్సు నిర్వహించబోతున్నాం. నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. నువ్వు రాహుల్ గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేసిన స్కీమ్స్ పక్కకు పెట్టు. నువ్వు చేస్తలేవై. రుణమాఫీ చేసినట్టు చేసి సగం చేయలే. 38,000 కోట్లు అయితే 18,000 కోట్లకి చేసినావు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. కేసీఆర్ టకా టకా నాటే ముందే రైతు బంధు ఇచ్చేది. నాటేసినాక ఓట్లు కోసిన తర్వాత కల్లాల దగ్గరికి వచ్చినాక హరీష్ రావు గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే భయపడి 1 ఎకరం ఇచ్చినాం. జగిత్యాల మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిందంటే ఇంకో ఎకరం ఇచ్చినాం. అంటే మేము బెదిరిస్తేనే ఇస్తాను. కేసీఆర్ గారు నాట్లే ముందే టకాటకా మొత్తం రైతు బంధు ఇచ్చాడు. బోనస్ అన్నో అదే కొట్టాం. రైతు బీమా పడతలేదు. ఇవాళ మక్కలు నేలైతాంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజులల్లా మార్కెట్ యార్డల్లా కొనుగోలు సెంటర్లో 10 రోజులల్లా క్లోజ్ అయ్యేది. ఒడ్లు కూడా కొనుగోలు మొదలు పెట్టేది. సన్నొడ్లు కొంటారన్నా సన్నొడ్లు కూడా బోనస్ లేదు, సన్నొడ్లు కూడా కొంటలేవు. గతంలో మీ ఎమ్మెల్యేల మంత్రులం 3 నెలల ముందే రివ్యూ చేసి ట్రాన్స్పోర్ట్ గోదాములు గన్నీ బ్యాగ్స్ అడబెట్టి పంపించేది. గన్నీ బ్యాగ్స్ ఒక్కొక్కటి 30 రూపాయలకు కొంటాను. రైతులకు కొనుక్కొస్తాను. కింటాకు 100 రూపాయలు మొక్కజొన్న కోసులు చేస్తాను ట్రాన్స్పోర్ట్. అయినా కాంటా 5 నెలల రోజులైతాంది. తీసుకుపోయే పరిస్థితిలో రైతులు అక్కడనే ఉంటారు. కాంటా అయినా కూడా ఇంత గోస ఎప్పుడన్నా పడ్డామా? సిగ్గు లేకుండా ఇక్కడ ఆస్కాలేగరంలో 3 రోజులు సభ పెట్టావు. సదస్సు అని ఎందుకు పెట్టావు? సమ్మేళనం పెట్టావు. దమ్ముంటే రా, వరంగల్ మార్కెట్ పోయాను రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పని నేను వస్తా. ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ చేయండి. స్పీడప్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్నీ బ్యాగ్స్ లేవా, గోదాములు లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదాంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? మీకు 2 సంవత్సరాల టైం ఇచ్చినాం. కాలం గడిచిపోయింది. ఇవాళ చేసేది ఓన్లీ ఇట్ ఈజ్ సింబాలిక్ రెసిస్టెన్స్. ఇవాళ వరంగల్లో మేము చేసేది 2028 నాడు పెట్టబోయే సభ మీ ప్రభుత్వాన్ని పూకిటి వేలతో కూల్చివేసే సభ కాబోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఓన్లీ ఇవాళ మేము ఒక పిలుపునిస్తేనే వేలాది మంది తరలి వచ్చే పరిస్థితి ఉంది రైతులలో. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తప్పులు దిద్దుకోండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. రైతులకే కాదు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. మీరు ఇందులో ఆర్థికపరమైన అంశాలు కానీ కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించలేని చవట కానీ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకోవాలని, ఇప్పటికైనా రైతుల పట్ల సరైన విధానాలతో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి వీటికి పోటీ మీటింగులు పెట్టడం, పోటీ మేళాలు నిర్వహించడం సమస్య పరిష్కారం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమ్మర్లో రైతుల దగ్గర వెళ్ళండి,
గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి, రైతుల సమస్యలు పరిష్కరించండి. మరి రేపు పొద్దున వచ్చే సీజన్కు వారిని సన్నద్ధం చేయండి, వారికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వండి. ఇలా రైతు బంధుకు రైతు భరోసా పేరు పెట్టినారు, వ్యవసాయ కూలీలకు కూడా మీరు ఇస్తా అన్నారు, మిగతా అన్ని వర్గాలకు కూడా సహకారం చేస్తా అన్నారు. మరి అటువంటి కార్యక్రమాలు చేయని కానీ ఈ మేళాలతోటి వచ్చేది లేదు, సచ్చేది లేదు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన లోపట రైతులు ఎక్కడా ధర్నా చేయలేదు. రైతులు పండించినటువంటి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు. రైతు కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలే ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమలు చేస్తున్నారు. రైతు బంధు అని కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడా లేదు. మొదటిసారి ఆలోచన చేసి రైతులకి నేరుగా మరి నాటేసే ముందు విత్తనాలకు ఎరువులకు వాళ్ళకు జేబులో డబ్బులుండాలి అని చెప్పి రైతు బంధు అనే కొత్త పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేస్తే ఇలా ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ అనే పేరు మీద దాన్ని కాపీ చేసి అమలు చేస్తున్నాడు. కేసీఆర్ గారు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కుటుంబానికి మంచినీళ్లు ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ ఏర్పాటు చేస్తే ఇలా దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ అని మోడీ గారు ఆ పథకాన్ని అమలు చేస్తున్నాడు. కేసీఆర్ గారు కాకతీయ మిషన్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో పట రైతులకి చెరువుల్లో కుంటల్లో నీళ్లు ఉంటేనే వాళ్ళ బాయిలలో బోర్లలో నీళ్లు ఉంటాయని చెప్పి మిషన్ కాకతీయ ప్రకటన చేసి అమలు చేస్తే ఇలా దేశవ్యాప్తంగా రిస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఇలా పథకం అమలు చేస్తుంది. రైతుల కష్టాల్ని, రైతుల బాధల్ని అవన్నీ కూడా ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాల పరిపాలనలో మరి అవన్నీ అమలు చేస్తాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసినటువంటి రైతు డిక్లరేషన్ ని ఈ సొయ్యి స్పృహ లేని రేవంత్ రెడ్డికి గుర్తు చేయడానికి మాత్రమే రేపటి సదస్సు. జై తెలంగాణ.